కళ్యాణ్ ట్రోల్ చేసినారు. ఒకసారి రండి, రాజకీయాల్లో పరిపక్వత పవన్ కళ్యాణ్ గారికి ఉందా, విజయ్ గారికి ఉందా, ఇప్పుడు మనం చూద్దాం. సో మనందరికి కూడా తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారు 2014లో పార్టీ పెట్టినాడు. అప్పటికప్పుడు పార్టీ పెట్టి ఈ మాదిరి ఎలక్షన్స్ కి వెళ్ళలేదన్నమాట. సడన్ గా టీడీపీ పార్టీకి సపోర్ట్ ఇచ్చినాడు, అభ్యర్థులు ఎవరు కూడా లేరు. ఆ తర్వాత 2019 ఎలక్షన్స్ లోకి 2014 నుంచి 19 మధ్యలో జరిగిన మంచి చెడులను ఉద్దేశించి ప్రజల్లోకి తీసుకెళ్లి నాకు ఓటేయండి నేను ఇది చేస్తానని చెప్పినారు. ప్రజలు ఇదే మాదిరి ఎవరైతే విజయ్ ఎలా వెళ్ళాడో అదే విధంగా వెళ్ళాడు. సో వెళ్తే ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు, ఆయన కూడా ఓడించినారు. పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది రాజకీయం ఎలా చేయాలి. అప్పటి వరకు రాజకీయాలు చేయలేదు, కేవలం ప్రజాసేవ, సేవ 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 సేవ, మంచి చెడు, వెనక ముందు, ఎత్తు పై ఎత్తు, ఇలాంటివి ఏవీ లేకుండా ప్రజలకు సేవ చేస్తేనే మనకి అధికారంలో కూర్చోబెడతారని చెప్పేసి అప్పటి వరకు పవన్ కళ్యాణ్ అనుకున్నవాడిని. అలా కాదు, రాజకీయం చేస్తేనే, రాజకీయంతో పాటు సేవ చేస్తేనే ప్రజలు ఇష్టపడతారని చెప్పేసి అప్పుడు అర్థమైంది 2019లో. సో ఆ తర్వాత వెంటనే ఓడిపోయిన తర్వాత ఇంట్లో కూర్చోకుండా బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని